Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. జున్ను, కాఫీలో షుగర్ ఎక్కువ వేసావా? వేసానమ్మా, నీకోసం ఎక్స్ట్రా షుగర్ కూడా తీసుకొని వచ్చా. లెగో, ఆఫీస్కి టైం అవుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జున్ను. అమ్మో, లేట్ అయిపోయిందిగా. చెప్తున్నా వినకుండా నైట్ అంతా గేమ్ అని కూర్చోబెట్టావు. ఇప్పుడు చూడు. అబ్బా, నీకేం తెలుసు, అలా లవ్ చేసిన అమ్మాయితో నైట్ అంతా గేమ్ ఆడుతూ మళ్ళీ దాంట్లో గెలిస్తే ఆ ఫీలే వేరు. ఆ, ఏంటి బాబు, గెలిస్తేనా? రాత్రి నువ్వు ఓడిపోయావు, మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు నేను గెలిస్తే ఏంటి, నువ్వు గెలిస్తే ఏంటి? ఇప్పుడు నేను గెలిచాను అనుకో, నా బాయ్ ఫ్రెండ్ గెలిచాడని హ్యాపీగా ఫీల్ అవుతావు. అది నువ్వు గెలిచావు అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ గెలిచిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇద్దరం ఒకటే కదా. సో స్వీట్. హలో, యా, ఐల్ బీ దేర్ ఇన్ 20 minutes. సీ యూ. చూడు, నువ్వు నీ మాయ మాటలు మాయలో పడేస్తావు. టైం కూడా చూసుకోలే. జున్ను 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 అంతా రెడీ చేసేసా, హాట్ వాటర్ కూడా పెట్టేసా, డ్రెస్ కూడా తీసేసా నీకోసం. ఇంకా నువ్వు స్నానంకి ఒకటి పర్మిషన్ ఇస్తే. ఏయ్ అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది జున్ను? జున్ను కోపం వచ్చింది. అదే ఎందుకు? లేకపోతే ఏంటి, నీకు తెలుసు కదా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టమని. ఇప్పుడు అదేం చేసిందని? అది కాదు, నువ్వు. నేనా? ఆ సంజన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని వేసుకొని పార్టీలో చాలా బాగా డాన్స్ వేసింది. ఓకే, ఇప్పుడు దానివల్ల నీకు జెలసియా? ఓయ్ తప్పుగా అనుకోకు. నాకు జలసీ అయితే సంజనాని బ్లేమ్ చేస్తా, సంజన చేసిన డాన్స్ని కాదు. అయినా దానిలో జలసీ ఏముంది? నీతో కలిసి డాన్స్ వేద్దాం అనుకున్నా, అంతే. పిచ్చినా జున్నమ్మా, ఇప్పుడు నువ్వు డాన్స్ వేయాలి అంతే కదా? కాదు, నీతో వెయ్యాలి, అది కూడా స్టేజ్ మీద. సరేదా? ఏంటి? నువ్వు రా, నేను చెప్తా కదా. ఎక్కడికి? వెల్, నాకు నీ ఫీలింగ్సే ఇంపార్టెంట్. నీ ఫీలింగ్ ఏంటి? నాతో డాన్స్ వేయటమా లేకపోతే వాళ్ళని జెలస్ చేయటమా? నీతో డాన్స్ వేయడం. ఇదే మన డాన్స్ ఫ్లోర్. మాయగాడివి నువ్వు. మై ప్రిన్సెస్, లెట్స్ డాన్స్. ఏ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమైందిరా? అది కాదబ్బా, అలా హెయిర్ డ్రై చేసుకోకపోతే ఎలా? జలుబు వచ్చేస్తుంది, మళ్ళీ నైట్ అంతా బాధపడతావు. అబ్బా, దీనికేనా? నేను ఇంకా ఏంటో అనుకున్నా. అది కాదబ్బా, దీనికంటావేంటి? అదేంటో ఊరికే వస్తుంది కోల్డ్. ఇప్పుడేంటి, నాకు సేవలు చేయాల్సి వస్తుందనా నీ బాధ? అది కాదు జున్ను, నా కోసం నేను నిన్ను కేర్ చేసుకుంటున్నా. మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, అర్థమవుతుందా? మా ప్రేమను చూస్తారు కదా, ఇప్పుడు అసలైన కథ చూడండి. హే రాధా, ఏంటి ఈరోజు ఈవినింగ్ ప్లాన్స్? ఏముంటాయి, మావాడు నేను కలిసి మూవీ చూస్తూ కుక్ చేసుకొని తినేసి పడుకోవడమే. నీ ఫ్రెండ్ ఒకతుంది, దాని బర్త్డే వస్తుంది, షాపింగ్ చేయాలి. ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి నీకు అసలు? ఎప్పుడు చూడు కౌశిక్కే. అవును కదా, సారీ, మర్చిపోయా. రేపు చూడు ఎలా సెలబ్రేట్ చేస్తాను. ఎస్, నేను కూడా. హాయ్ రాహుల్, బర్త్డే షాపింగ్ అంట. విన్నా రూపా, నీకు ఏ అబ్జెక్షన్ లేదంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటో అది. నీ బర్త్డే షాపింగ్ చేసి. రాధా కౌశిక్ ఉన్నారు కదా, నీకేంటి? యాక్చువల్లీ నాకు కౌశిక్కి వేరే ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అప్పటిదాకా నువ్వు రాహుల్తో ఉండు, మేము మధ్యలో వచ్చి జాయిన్ అవుతాం, ఓకేనా? సరే, బాయ్ బాయ్. వస్తా అన్నావు కదే. వెళ్దామా? పద.
థ్యాంక్స్. రూపా ఏ Cheers. హాయ్ చియర్స్. ఓకే ఓకే ఇక అందరూ గేమ్ ఆడదాం. ఏం గేమ్? ట్రూత్ ఆర్ డేర్? ఓకే. ఓకే. కమ్ ఆన్ లెట్స్ గో. డేర్. ఓయ్ ఏం చేస్తున్నావు? అందరిలాగే ప్రపోజ్ చేస్తున్నా. నా ఫీలింగ్స్ మాత్రం వేరు. ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. దట్ ఐ మీన్ లవ్ విత్ యూ అని. నాకుంది ఫీలింగ్స్ కాదు బట్ లవ్. లవ్ కూడా కాదు, అంతకు మించి. లవ్ ఏముంది, ఒక డాల్ని, ఒక పప్పిని, ఆర్ఎల్స్ వాల్యుబుల్ థింగ్స్ని కూడా లవ్ చేస్తాం. బట్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకోం. నీతో మాత్రం లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నీవు లేక నేను లేను. ఐ లవ్ యూ రూపా. ఐ లవ్ యూ. యాక్చువల్లీ నాకు తెలుసు లవ్ చేస్తున్నావని, కానీ నువ్వెప్పుడు చెప్తావని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మన బ్యాచ్లో మాతో కలిపి 2 pairs కదా? ఏ రూపా అంతే కదా? సరే సరే నెక్స్ట్. డేర్ 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 డేర్. ట్రూత్. ట్రూతా? ఇప్పటిదాకా రాజు దగ్గర హైడ్ చేసిన ద బోల్డెస్ట్ సీక్రెట్ ఏంటి? వీడు నా దగ్గర ఏం దాచలేదులే, కానీ వేరే క్వశ్చన్ అడగండి. ఉంది. ఏంటి ఈ టైంలో జోక్ చేస్తే ఓడిపోతాం. లెట్స్ స్కిప్ ద క్వశ్చన్. సీరియస్గా సరే ఏంటి చెప్పు. నేను ఒక 1 వీక్లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నా నా రీసెర్చ్ కోసం. చెప్పాగా ఓడిపోతామని. ఐఎమ్ సారీ రాధా, బట్ నిన్నే కన్ఫర్మ్ అయింది. అండ్ ఇవాళ చెప్దామని వెయిట్ చేశాను. రాధ లేకుండా ఉండలేవు కదరా. ఉండాలిరా, తప్పదు. అరే జోక్ చేస్తున్నావా? ఊరుకుంటావా? తాగింది ఎక్కువైంది అనుకుంటా. వదిలే రాహుల్. సరే సర్లే, లెట్స్ డిస్కస్. అందరూ అవుట్ అయ్యారు. యా ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. రూపాన్ని జాగ్రత్తగా వదిలే. ఓకే. పదా. సరే కానీ ఏంటి కౌశిక్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడంట? అప్పుడే 3 times రిజెక్ట్ అయ్యాక దొరికింది. 3 టైమ్సా? అదేంటి ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నాడు? చాలా రోజుల నుంచి. తెలీదా? సీరియస్లీ ఫ్రమ్ పాస్ట్? నేనే తీసుకెళ్తున్నాగా. వాట్? సరే పద, ఇవన్నీ కాదు. అందుకే చెప్పా తాగొద్దని. తాగితే ఏం మాట్లాడతావో ఏంటో. సారీ. ఓకే ఓకే ఓకే. వెళ్ళట్లేదు కదా? వెళ్ళాలి, తప్పదు. నీకు తెలుసు కదా మీ సిస్టర్కి నాకు పడదని. అయినా నన్ను అడగకుండా ఎందుకు వచ్చేస్తామని చెప్పావు? అందుకే ఒకటే టికెట్ బుక్ చేశా రాధా. రాదనా? అదేంటి కొత్తగా? సరే అది వదిలే. వెళ్ళడం ఏంటి? మైండ్ ఉందే మాట్లాడుతున్నావా? తప్పట్లేదు. కాసేపు ఆ వెళ్ళడం మాట పక్కన పెట్టు. నేను అడిగిన వాటికి ఆన్సర్ చెయ్యి. నేను లేకుండా ఉండగలవా? ఐఎమ్ సారీ రాధా, బట్ వీ హ్యావ్ టు డూ దిస్. నువ్వు ఉండగలవు కౌశిక్, నాకు అర్థమైంది. కానీ నేనుండలేను. చెప్తున్నా విను. మార్నింగ్ లేవగానే నిన్నే చూస్తా. ఏమైనా తినాలంటే నిన్నే అడుగుతా. ఆఖరికి పడుకోవాలంటే నీ గుండెల మీద పడుకొని నీ హార్ట్ బీట్ని జోలపాట్లా వింటా పడుకుంటా. ఇవన్నీ ఇచ్చిందెవరు? నువ్వే కదా. వదిలి వెళ్ళిపోతా అంటావేంటి? ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే రాధా, కానీ అదే జీవితం కాదు. అయితే వెళ్ళాలంటావా? వెళ్ళి వస్తానంటున్నా. హే బ్రో, వాట్ హ్యాపెన్? తెలిసిందే కదా బ్రో, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్. సరే, ఐ హ్యావ్ టైం. కామన్గా కాకపోయినా ఇప్పుడు కామన్ గేమ్ ఏందో చెప్తావా? ఏంటి బ్రో నీ ఇంట్రెస్ట్? ఏం లేదు భయ్యా, పాస్ట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, నీకేమన్నా ఉపయోగపడుతుందేమో అని.
చెప్తా ఇదేంటి భయ్యా ఇంత ప్రేమ పెట్టుకుని? వామ్మో, నేనైతే హ్యాండిల్ చేయలేను, కానీ ఒక సలహా అయితే ఇస్తా. ఏంటది? అమ్మాయిలు వాళ్ళు అనుకున్నది జరగకపోతే మన మీద ప్రేమతో ఏదో ఒకటి చేసుకుంటారు, లేదా లేదా ఏంటి? మనల్ని వేసేస్తారు. బేసిక్గా వాళ్ళు చేసేది మన మీద ప్రేమతోనే. అది అర్థం చేసుకుంటే లైఫ్ అంతా కొన్ని అడ్జస్ట్మెంట్స్తో హ్యాపీగా ఉంటుంది, లేదంటే బిస్కెట్ అయిపోతుంది. సో బ్రదర్, లెట్స్ డూ ఇట్. ఓకే, థ్యాంక్స్ బ్రో. సారీ. ఇప్పటికైనా చెప్పొచ్చు కదా ఏమని? వెళ్ళట్లేదని. నువ్వు లేకుండా నేను ఉండలేను. సరే చెప్తా విను. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ రాధా. అంటే వీ హ్యావ్ టు బ్రేకప్. ఎక్కువ పేస్ వేసుకోకరా, మంచిది కాదు. వేసుకోవట్లేదు. వస్తున్నా, ఆగు. వద్దు. బా ఎక్కువ వేసుకోకని చెప్పానా? ఉన్న పాటుగా కొత్త పోలికేం కాదులే మాట, ఎంత తేలికో ఊపిరాపడం తెలుసా, ఉండి పొమ్మనేం చెప్పలేదుగా కొత్త ఈ భాష, ఎందుకింతగా ఉసులాడేనే మనసా. ప్లీజ్ రా. నా మాట విను జున్ను. ప్లీజ్ కొంచెమేగా. వద్దు జున్ను, నీకు ఇది పడదు. మళ్ళీ నువ్వు దీన్ని బాధపడతావు. అది చూసి నేను మళ్ళీ ఫీల్ అవ్వాలి. ప్లీజ్. ఉన్న పాటుగా కొత్త పోలికేం కాదులే మాట, ఎంత తేలికో ఊపిరాపడం తెలుసా, ఉండి పొమ్మనేం చెప్పలేదుగా కొత్త ఈ భాష, ఎందుకింతగా ఉసులాడేనే మనసా. ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు? అసలు ఏమై ఉంటుంది?
ఎక్కడున్నాడు మీ డాడీ? చెప్పు మమ్మీ వెయిటింగ్ అని. అయినా ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? త్వరగా వెనక్కి వచ్చేయమని చెప్పు. ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది, సబ్మిషన్ చేయాలి మనం. హే రూపా, ఎలా ఉంది నీ రిలేషన్? నువ్వు ఆఫీస్కి ఏ రాకూడదా? నేను ఇక్కడ ఎంప్లాయీనేగా. అలాని కాదు, కమాన్ లెట్స్ వర్క్. క్లయింట్స్ కూడా మీటింగ్కి వచ్చారు. వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఏమో మరి ఎవరు తెలుసు. కౌశిక్ వెళ్ళిపోయిన హ్యాపీగా ఉందేంటి? ఏమోనే. ఏ అనిల్, మన బాస్ వచ్చాడా? యా వచ్చాడు. ఓకే. గుడ్ మార్నింగ్. రాధా, ఇక చాలు. అసలు ఇప్పటివరకు నీకు ఏ ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ ఇవ్వలేదు. పోనీలేని ఒకటి ఇస్తే అది సరిగ్గా చేయలేదు. కౌశిక్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పా. బట్ ఇప్పుడు కౌశికే లేడు. తన గోల్స్ కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్నాడు. బట్ నువ్వు చూస్తే ఇలా మనం ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బట్ పర్సనల్లీ మాత్రమే. ప్రొఫెషనల్గా చూసుకుంటే యు ఆర్ అన్ ఎంప్లాయీ ఇన్ దిస్ కంపెనీ, సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నీకు కొంచెం హీలింగ్ అవసరం. అంతా సెట్ అయ్యాక వచ్చి జాయిన్ అవ్వు. అప్పటి వరకు పేలీస్ ఇస్తాను. గో గెట్ సమ్ రెస్ట్. నాకు తెలుసు, నాకన్నా నువ్వు ఎక్కువ మిస్ అవుతున్నావు కౌశిక్ని. ఎంతైనా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. నీ బాధ నీ అరుపుల్లో కనిపిస్తుంది. నీ డెసిషన్కి రెస్పెక్ట్ చేస్తూ నేను లీవ్ తీసుకుంటా. ఉన్న పాటుగా కొత్త పోలికేం కాదులే ఈ మాట. ఎంత తేలికో ఊపిరాపడం తెలుసా. ఉండి పొమ్మనేం చెప్పలేదుగా కొత్త ఈ భాష. ఎందుకింతగా ఉసులాడేనే మనసా. ఇల్లు చాలా బాగుంది కదా. ఇది ఎక్కడుంది? రాధా, 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 ఏంటి రాధా ఇంకా 2-2? కౌశిక్ వెళ్ళిపోయాడు. వాడు వస్తాడని ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేస్తూ ఉంటావు? రాధా, చెప్పేది విను రాధా. ప్లీజ్ రాధా, ఇప్పుడు దాకా చేసింది చాలు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అయినా రూపా, నాకు ఒకటి అర్థమైంది. మన ఇద్దరం ఎంత చెప్తున్నా సరే ఈ పిల్లకి అసలు ఎక్కట్లేదు రూపా. అవునరా, కానీ ఎంతైనా మనమే కదా కేర్ తీసుకోవాలి. మూవ్ ఆన్ అవ్వాలి రాధా. అంటే మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడమా, లేదా నా పని నేను చేసుకోవడమా? సరే, ఏదో ఒకటి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అనిల్, నువ్వేనా ఇలా అంటున్నావు? అయినా ఒక డాల్ మీద ప్రేమో లేదా ఒక వస్తువు మీద ప్రేమో అయితే మర్చిపోవచ్చు. కానీ నాది అంతకు మించి ఒక మనిషి మీద ప్రేమ. సో మర్చిపోవడం కష్టం. కౌశిక్ రాడు. వస్తాడు. వచ్చేదాకా వెయిట్ చేస్తా. వదిలే. ఇంట్లో ఏం లేవేంటి? అట్లీస్ట్ కౌశిక్ ఉంటే ఏదో ఒకటి చేసిచ్చేవాడు. అట్లీస్ట్ బయటకు వెళ్ళి తెచ్చుకుందాం. సారీ. ఇట్స్ ఓకే.